Sunil. And our Barbaric film finally release అవుతుంది August 22nd మన మెగాస్టార్ బాస్ చిరంజీవి గారి బర్త్డే రోజు. సో నేను యాక్చువల్లీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టార్ట్ అయింది సినిమా. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఇన్ని రోజులు చేసామంటే అంత కష్టపడి అంత కంటెంట్ ఉన్న ఫిల్మ్ తీయాలని కష్టపడి తీసాము. సో 22nd మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ చూడాలని మా ఫిల్మ్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇంకా ఈ ఫిలిం త్రిబాణధారి బార్బరిక్ అనే ఫిలిం గురించి మాట్లాడడానికి ఇంకా చాలా ఎర్లీ ఇది. సో నేను ప్రదీప్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, అంటే ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర ఫిలింని టర్న్ చేసే క్యారెక్టర్ అనమాట. సో August 22nd ఫిలిం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పక్కా, అది మాత్రం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరంటే ఎలా ఉన్నారు? నన్ను మీరేంటి ఇలా ఉన్నారు అనట్లేదండి, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. సారీ, మా తెలుగు నాట్ సో చాలా బాగుంది. సో ఆన్సర్ చెప్పండి, మీకు అర్థమైంది కదా ఎలా ఉన్నారు అది చెప్పండి కనీసం. ఒక అంత సీరియస్ అక్కడ చూడండి, నాకు భయం వేస్తుంది అసలు ఫ్రేమ్ చూస్తుంటే. गलत बात है, फोन भी नहीं लगना चाहिए यहाँ पर आकर. Anyway, we are so happy to finally announce the release date of our film today, and this project Tribanadhari Barbaric is very close to all our hearts. And thank you so much for everyone who has been part of this amazing project, and I can't wait for you all to watch it and see you at the cinemas on 22nd of August. See you. Bye bye. Thank you so much. థ్యాంక్ యూ సంక్షి, థ్యాంక్ యూ. Bye bye. At the same fast. సాయంత్రం వరకు వచ్చేద్దాం, సినిమా గినిమా అంటూ వీరే ప్రోగ్రామ్ పెట్టకు ప్లీజ్. ఎవరి పాపులర్ డైలాగ్ ఇది? హూస్ డైలాగ్ ఇస్ దిస్? కందనా? ఓహో, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. త్రిబాణధారి బార్బరిక్, such a special title, such a special movie, special flick. మనందరికీ ఇది చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా గురించి అంటే కథ విన్నప్పుడు టైటిల్ చాలా స్పెషల్గా ఉంది, కథ విందామని అనిపించింది. కథ విన్నాను, అల్టిమేట్గా ఉంది స్టోరీ, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను. తర్వాత కథ విన్న తర్వాత ఇంకొక కథ విన్నాను. నేను 2 కథలు విన్నాను యాక్చువల్లీ. బార్బరిక్ స్టోరీ ఒకటైతే, ఇంకొకటి మనది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, ఇన్ని రోజులు ఉంటాయి, మీరు సపోర్ట్ చేయాలి, అది ఇది అని చెప్పారు. ఆ కథని కూడా నమ్మాను నేను. నమ్మి సెట్లోకి వస్తేనేమో అప్పుడు తెలిసి వచ్చింది నాకు, ఇది చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్ సినిమా అయితే అస్సలు కాదు. మనల్ని డేటు డబ్బులు కొంచెం అలా దెబ్బ కొట్టడానికి ఇలా ఇంకొక కథ చెప్పారు. అప్పుడే అర్థమైంది నాకు. ఫస్ట్ ఈ క్యారెక్టరు, సార్ రెండో క్యారెక్టర్ అక్కడ రాజేష్. సో అలా వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఏ కథ చెప్పినా నన్ను నమ్మించి దెబ్బ కొట్టినా పర్లేదండి. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ప్రతి ఒక్క యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు రావు, ఇలాంటి క్యారెక్టర్స్ దొరకవు. మీరు అప్పుడే చెప్పారు కదా మంజుష, మారిపోయానని. మార్చారు నన్ను. కసి తీరి పగ తీరిపోయింది. ఇప్పుడు సోబర్ అయ్యాను, సెటిల్ డౌన్ అయ్యాను. ఎన్ని రోజులు కొట్టుకుంటాను చెప్పండి, ప్రేమతో బతికిపోవాలి కదా. సో దిస్ సినిమా ఇస్ డెఫినెట్లీ, అంటే తెలుగులోకి, తెలుగు ఆడియన్స్కి నన్ను కొత్తగా చూసే ఒక అవకాశం. నేను ఎప్పుడు తెలుగు స్క్రీన్ సినిమాలో ప్రొజెక్ట్ చేయని, పర్ఫామ్ చేయని ఒక క్యారెక్టర్ ఇది. చాలా స్పెషల్గా, చాలా ఇంటెన్స్గా, చాలా డెప్త్గా, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు ఇందులో హైలైట్గా ఉంటుంది. ఏ క్యారెక్టరు వేస్ట్గా రాదు, వేస్ట్గా అలా ఏదో ఒక రీజన్కి వచ్చిపోయింది, వెళ్ళిపోయింది అనేలాంటి క్యారెక్టరే లేదు. అంత మంచిగా రాసుకున్నారు. నేను సినిమా ఒప్పుకుంది మన డెఫినెట్లీ మోహన్ గారి కోసం, మోహన్ శ్రీవత్స. దిస్ మ్యాన్ ఇస్ ఆ టాలెంట్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్. హీల్ బి అన్ అసెట్ ఫర్ కమింగ్ డేస్ టుమారో. ఇంత మంచి ప్రిసిషన్ ఉన్న, అంత మంచి రైటింగ్ ఉన్న, ఆ భాష మీద అంత పట్టున్న, ఎమోషన్స్ మీద ఒక గ్రిప్ ఉన్న డైరెక్టర్ చాలా తక్కువ మందిలో, నేను చూసిన తక్కువ మందిలో మీరు ఉంటారు. అండ్ ఒప్పుకుందేమో మోహన్ కోసం. అయితే ఇప్పుడు ఇక్కడ మనందరినీ ఇలా చూస్తున్నారంటే దానికి రీజన్ మన ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి. మేబీ దిస్ ఇస్ హిస్ డెబ్యూ మూవీ, బట్ యూ విల్ డెఫినెట్లీ సీ హిమ్ అ లాట్ మోర్.
వెరీ వెరీ ప్రిసైజ్డ్, వెరీ వెరీ ప్యాషనేట్. 100 సినిమాలు అంటే చేసేద్దాంలే అనే రకం మనిషి. సినిమా అంటే పిచ్చి ప్రాణం. పెద్ద ప్రొడ్యూసర్గా వస్తాడు ఆయన. మీరందరూ చూస్తారు, విట్నెస్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ జాయ్ వర్కింగ్ విత్ సార్ సత్యరాజ్ సార్, ద లెజెండ్ యు ఆర్, అండ్ దట్ లెగాసీ వీ కుడ్ విట్నెస్ in real. So thank you so much for gracing our movie. And what do I say about this lady, this gorgeous beautiful lady? A flair oka aurane veru avidu unte చాలా చాలా టెరిఫిక్ గా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్. సినిమాలో అంటే ఇప్పుడు టీజర్ చూశారు కదా మీరు, సినిమా చూడండి. షీ విల్ టేక్ యూ ఫర్ అ రైడ్. ఇట్ విల్ బి ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటే మన క్రాంతి, హీఈస్ అ బ్యూటిఫుల్ టాలెంట్, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ ద బెస్ట్. అండ్ సాంచి, సచ్ అ బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఫ్రమ్ నార్త్ ఇండియా. షీఈస్ లెర్నింగ్ తెలుగు అని చెప్తుంది, ఇంకా నేర్చుకుంటూనే ఉంది. మీరేంటి ఇలా ఉన్నారు అనేలాగా. అండ్ మేఘన అండ్ కార్తికేయ, యూ టూ ఆర్ డైనమైట్స్. లైక్ ఇలా వదిలితే ఇలా బొంబాడ్ అయిపోతారు, అలాంటి హైలీ ఎనర్జెటిక్ టాలెంట్స్. అండ్ ఈశ్వర్, దిస్ ఇస్ అవర్ సెకండ్ ఆర్ థర్డ్ మూవీ కదా, అండ్ హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. నాకు డాన్స్ అంటే కొంచెం దూరం నేను, కానీ వదలడు. కానీ సినిమాలో మాత్రం చూడండి చాలా బాగా చేశారు. బట్ ఐ లైక్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ క్రియేటింగ్ అ క్రాఫ్ట్. ఒక సినిమాలో ఒక ఎస్పెషలీ మాంటేజ్ సాంగ్స్ అనేది ఒక పెద్ద టాస్క్ అండి నాకు తెలిసి. స్టెప్స్ ఓకే వేసేయచ్చు, కానీ మాంటాజెస్ని అంత చక్కగా రాసుకుని దాన్ని పుల్ ఆఫ్ చేసేది చాలా మందికి రాదు. అండ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ మోహన్తో పాటు మన డైరెక్టర్తో పాటు ఇంకొక రాక్షసుడు ఉన్నాడు మన సెట్లో. ఈయన రండి సార్ రండి. ఎంత ప్రెసిషన్ అంటే, పర్ఫెక్షనిస్ట్ అంటే అంతా ఓకే. అది ఫైట్ కానీ సాంగ్ కానీ డాన్స్ అంటే మనకు ముందే ఫస్ట్ సెట్ అవ్వదు. నేను ఓకే కదా ఓకే నేను పక్కన వెళ్ళిపోతుంటే సార్ వన్ మోర్ అక్కడ ఏం పెద్ద తేడా ఉండదు, పర్ఫెక్షన్. అది పర్ఫెక్ట్గా తనకి నచ్చే వరకు వదలడు, ఏ ఆర్టిస్ట్ని వదిలిపెట్టడు. అండ్ హీ హెస్ ప్రూవెన్ హిస్ వర్క్ ఎవ్రీ టైమ్. అండ్ ఇందులో కొత్త రమేష్ రెడ్డి ఒక వరల్డ్ చూడబోతున్నారు. అండ్ బ్రిలియంట్ టెక్నీషియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యాప్చరింగ్ ద హోల్ మూవీ సో వెల్. అండ్ వన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ టీమ్, బికాజ్ నేను మెగాస్టార్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. దో ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చాలా చూసేవాడిని. అండ్ నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఫర్ ఈపేటకు నేను MS3, నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు. తర్వాత ఇది ఆయన బర్త్డే రోజు మన సినిమా రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే 22వ తారీఖున, ఆగస్ట్ 22వ తారీఖున మన సినిమా త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ అవబోతుంది. సో తప్పకుండా అందరూ థియేటర్లోకి వెళ్ళి చూడండి. దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నాట్ వాంట్ టు మిస్. థ్యాంక్ యూ సో మచ్. నీడ్ యువర్ బ్లెస్సింగ్. విచ్చేసిన పాత్రికేయులందరికీ పేరు పేరున అండ్ స్క్రీన్స్ పైన మమ్మల్ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి. అండ్ మంజుష, థ్యాంక్ యూ, ఐ లుకింగ్ గార్జియస్. చాలా హ్యాపీగా ఉంది నేను ఇటువైపు కాకుండా అటువైపు ఉన్నందుకు. అండ్ యూఆర్ హోస్టింగ్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది. బికాజ్ మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. సో అప్పుడప్పుడు అలా సినిమాల్లో కనిపిస్తూ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి, బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తవ్వలేదు. బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కి ఉండే అపటైట్ ఉంటుంది కదండి, ఆకలి తీర్చేటువంటి, అంటే నిడివి చాలా కొంచెమే ఉంది సినిమాలో, బట్ స్పెల్ బౌండ్ చేసేంత, మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి. సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు, కొత్తగా ఊహించుకోలేదు. సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవాస్తు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. బికాజ్ జనరల్గా టెలివిజన్పై కనిపించే వాళ్ళని మాకు ఎంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు. అది 4 గోడల మధ్య ఉంటుంది, బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ప్రతిసారి ఎప్పుడో ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%, ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ జీ అండి. నాకు గోల్డ్ రష్ డైరెక్టర్ తను, దాని తర్వాత రంగం కూడా తను డైరెక్టర్. సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ.
సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ. సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి త్రిబాణాస్త్రంతో వచ్చాడు. బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసి వెళ్తుంది. సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవాస్ సార్ తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి. ప్రతి క్యారెక్టర్ కనిపించింది. సో ఇంకా నో చెప్పలేకపోయాను. సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు. అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా అండి. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో ఏమన్నా చూసేటప్పుడు అనుకున్నాము. సినిమా మొత్తం చూశాను. ఎంత బ్రిలియంట్గా తీశారంటే మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొన్ని జానర్స్లో రావేంటి అని అడుగుతారు కదండి. అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా. చాలా బ్యూటిఫుల్ సినిమా. సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి, విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. బికాజ్ న్యూ టాలెంట్స్ని వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి. మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమా చేయాలనుకుంటున్నాను. చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. చాలా మందికి ఆపర్చునిటీ, చాలా అబండెంట్ టాలెంట్ ఉంది. ఇలాంటివన్నీ మాట్లాడతారండి. సో అలాంటి ప్రొడ్యూసర్ ఎదిగితే చాలామంది ఇలాంటి టాలెంట్స్ అన్నీ కష్టపడకుండా ముందుకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మా ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. వశిష్ఠతో వర్క్ చేయడం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండి. గొంతు ఎంత బాగుందో మనసు కూడా అంత బాగుంది, మనిషి కూడా అంత బాగుంటారు. అండ్ ఎంటైర్ టీమ్ నా అల్లుడు క్యారెక్టర్ చేశాడనమాట. ఏం ఎనర్జీ అండి, కిల్లింగ్ ఎనర్జీ. మీరు స్క్రీన్ పైన చూడడానికి ఇలా సాఫ్ట్గా ఏం తెలియని వాడిలా ఉన్నాడు, కానీ వన్స్ కెమెరా ఆన్ అయిన తర్వాత క్యారెక్టర్లోకి దూకాడంటే ఇంకా చెడు కూడా ఆడేస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నేనైతే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్. అండ్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎంత అందంగా ఉందో అంత బ్యూటిఫుల్ పిల్ల. అండ్ వాళ్ళ మమ్మీతో నాకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినా ఫుడ్ ప్యాక్తో వస్తారు తను. సో మీరేంటి ఇలా ఉన్నారు అంత తినుకుంటూ, ఉత్నా ఖాతే ఇత్నా. అండ్ థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ మేమందరం ఇంత ముద్దుగా కనిపించామంటే వారి మ్యాజిక్ వ్యాన్ బాగా పనిచేసింది. అద్భుతమైన లైటింగ్ చేసి డిఓపి సార్ రమేష్ గారికి నేను ఏమిచ్చినా రుణం తెచ్చుకుని అంత అందంగా కనిపించాం మేమందరం. థ్యాంక్ యూ సో మచ్. ఇక చివరిగా ఒక మహావృక్షం పక్కన మేము అందరం వర్క్ చేసామండి. ఒక బ్లెస్సింగ్ ఇది మాకు యాక్చువల్లీ. అన్ని సినిమాలు చేసి, అన్ని లాంగ్వేజెస్ చేసి, అండ్ అన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఎయిర్ ఉండాలి కదండి, కొంచెం ఇదైనా ఉండాలి కదా అట్లీస్ట్. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నేను మాటలు చెప్పలేను సార్. వీ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఒకసారి ఏదో ఒకటి మనకు ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకువెళ్తాం కదండి. వీరి నుంచి అయితే నేను చాలా తీసుకున్నాను. కలిసింది చాలా తక్కువ టైంలో, అండ్ ఈ ప్రెస్ మీట్స్ సందర్భంగా ఎక్కువగా కలుస్తున్నాను. వాట్ అ బ్యూటిఫుల్ పర్సన్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు ఇంకా కొన్ని వందల సినిమాలు మీరు చేయాలి. మీరు యువర్ బోర్న్ ఫర్ సాల్యులైట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మీతో స్క్రీన్ షేర్ చేసినందుకు రియలీ హ్యాపీ. మా సినిమా చాలా 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 బాగుంటుందని నేను చేశానని కాదు, డెఫినెట్గా అందరికీ ఒక ఫీస్ట్ అవుతుంది. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. సో అంత బ్యూటిఫుల్ సినిమా. అండ్ మా సాంగ్ కూడా ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు, ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నందుకు, అండ్ ప్రతి ఒక్కరు దావత్లోను భారత్లోను ఖచ్చితంగా మాది ఈ పాట ప్లే చేస్తామని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మనందరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు థియేటర్స్లోకి వస్తుంది. August 22nd మీరు అందరూ థియేటర్స్లోకి వచ్చి హ్యూజ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఐ థింక్ ఆఫ్టర్ ఉదయ్ భాను's speech, nobody's speech will not work out, I think. So okay. So today is one of the best day for you because superstar and anchor, as an anchor, she appreciates you. Absolutely. Yeah. Absolutely. Then I am very happy about this film because anybody can say we are the main role. Vasishtha can say, so I am the center of the Barbaric movie, and Satyaraj, Uday Bhanu, Sanchi and all in the only supporting character. And Uday Bhanu also can tell the same thing. This story is about Uday Bhanu. And they are all supporting artists like that because Mohan Garu made the script like this. Actually,
The three important heroes are Mohan Garu, Vijay Bal Reddy Garu, and of course Rajesh Garu. Because he only, Ramesh Garu. Ramesh Garu is always, all the artists always very humble with the DOP. So the master Ishwar Garu, sir, he made me dance like for the reels. Of course, Meghana, Shanchi, Kranti, no? Huh? Kranti. No, I remember all the ladies' name very well. Huh? Very well, sir. Sir? Huh? Oh, Cooley. Okay. Oh, yeah, okay. And Rajesh, I am always, if I am having some discomfort, I will fight with Rajesh Garu only. So, to everybody, I am very humble person. Satyaraj is a very nice person. He is very humble. Even though after this 47 years, he is very humble with everybody. Only I am fighting with Rajesh Garu, sir. It's getting late, sir. I want to go to sleep. And the script is in such a way. I am waiting. Normally in dubbing, I want to finish stuff as early as possible, so I want to see my scenes only. In this film only, I asked Mohan Garu, sir, you please show me all the scenes. Yes, so one suspense can deliver through writing. Through writing, one suspense can deliver. While taking, because of the camera angle, there is a very big suspense revealed in this film. I think, I think in nowadays, because of this OTT, we are watching so many other language films, other country, not only English, Korean, so many films we are, Czechoslovakia. That is yesterday one joke. Yeah. I can't learn any other language very easily. But somebody prompting, I can do Telugu film, Hindi film, Malayalam, even Russia, Ukraine, Czechoslovakia. Czechoslovakia also I can speak, sir. If prompting is good. Prompting is good. Otherwise, teleprompter. Yes, sir. And so that is the yesterday joke. In this film, because of the camera angle, one extraordinary beautiful suspense is revealing. That credit goes to Ramesh Reddy Garu and the director. That is extremely new thing, sir. Extremely new thing. Sir. No, really, sir. Is there any other in any other film the suspense will relieve because of the angle of the camera? So I am very happy and proud. I am waiting for this movie because in every time everybody will have a small aim or small wish. In this age also, I am 70 plus. In this age also, I am expecting my career should go like this kind of character. What Amitabh Ji is doing in Hindi, no? Chinikam, Piku, the pink kind of character. I want to do that kind of character. I really don't like to do just hero's father, just heroine's father. I am not really interesting. And I did nearly 75 films as villain. But when I was doing villain, I was the most sarcastic villain in front of the hero also. Nowadays, there is no scope for that kind of villain, I think, because too much of heroism is there. Director won't allow, even heroes won't allow. If at all director allows, the hero comes, pointy. So I want to do this kind of character. Of course, one more thing is very happy about this film is August 22nd is releasing. My very good friend Chiranjeevi Garu, megastar. I want to tell us the big thing about my friend is a completed actor. Physique, height, weight, everything, shoulders, naturally, heart, and the posture. These legs and all, somebody have got this bow leg and leg like this. Everything is perfect. And he is very, of
course, dance, fight, emotional. He's extraordinary in comedy also. So he's a total hero. For an example, what you one of my friends said, heart also. So I am very happy about this. This August 22nd is releasing this film. I am very happy because of Chiranjeevi Garu's birthday. So I am also waiting for the success of this movie personally, and for the team also. Okay, thank you.